హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు హనుమాన్ పూజ చూపించబోతున్నాను. నేను హనుమాన్ పూజ 21 డేస్ చేసుకున్నానన్నమాట. 11 డేస్ అంటే హనుమాన్ చాలీసా చదువుకుంటూ 21 డేస్ హనుమాన్ పూజ చేసుకున్నాను. అయితే ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అయితే హనుమాన్ పూజ అంటే చేయాలని ఎందుకు అనుకున్నానంటే, నేను నార్మల్గా హనుమాన్ టెంపుల్కు వెళ్ళేదాన్ని. మాకు కొద్దిగా దూరంలో ఉంటుంది. వెళ్ళి అక్కడ 1-2 టైమ్స్ చాలీసా చదువుకునేదాన్ని. కొద్దిగా మైండ్ ప్రశాంతంగా అలా అనిపించేది. కానీ అయితే ఒకరోజు నేను అయ్యగారిని అడిగానన్నమాట, హనుమాన్ పూజ ఎలా చేసుకుంటే బాగుంటుంది అని అడిగితే, అయ్యగారు 21 డేస్ ఇంట్లోనే 21 డేస్ 11 టైమ్స్ హనుమాన్ చాలీసా చదువుకుంటూ చేసుకోవచ్చమ్మా. ఒక 2 ఊది బస్తీలు మీకు తోచినట్టుగా మీరు ఇంట్లో మీ కూర్చొని మీ సంకల్పాన్ని మనసులో అనుకొని 11 టైమ్స్ చాలీసా చదువుకోవచ్చమ్మా అనేసి చెప్పారు. అయితే నేను అయ్యగారు చెప్పిన దాని ప్రకారం ఇంకా నేను ఇంట్లోనే చేయడం స్టార్ట్ చేశాను. అయితే ఇంకా ఇక్కడ నేను ఇంట్లో ఇట్లా 2 ఊది బస్తీలు, ఫ్లవర్స్ మన ఇంట్లో అంటే మనకు అవైలబుల్గా ఉన్న ఫ్రెష్ ఫ్లవర్స్తో నేను చేసుకునేదాన్ని హనుమంతునికి. ఇక్కడ నేను వైట్ కలర్ ఫ్లవర్స్ 2 పండ్లు పెట్టుకున్నాను. మందార పూలు వాడానన్నమాట. ఇలా నేను చేసుకున్నాను. అయితే ఇదే హనుమాన్ చాలీసాలో ఇంకా ఏంటి అంటే, ఏమైనా శని ఉన్నా, మనకు మనసు ప్రశాంతంగా అనిపించకపోయినా ఇది చేసుకుంటే మాత్రం చాలా బాగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకా చెప్పాలంటే, నేనైతే ఈ పూజ చేసుకోవడం వలన ఒక నా పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఫామ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇది రౌండ్ 11 టైమ్స్ చదవడం అంటే 1 అవర్ పైన పూజ టైం పడుతుంది. ఆ టైంలో మొత్తం ధ్యానం అంటే ధ్యాస మొత్తం దేవుడి మీదే ఉంటుంది కాబట్టి మైండ్ అనేది ఎటు డైవర్ట్ అవ్వదు. అలా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే నాకు కలిగిందండి. అది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, అందుకే మీకు చెప్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే 21 డేస్ కదండి, అందులో 10 డేస్ వరకు అరౌండ్ 7th 8th డే వరకు నాకు కొద్దిగా వచ్చేది. కానీ అటు ఇటు పోయేదన్నమాట. అంటే చాలీసా ఇది 42 పేర్ లైన్స్ 80 లైన్స్ ఉంటుంది. అందులో తప్పులు పోవద్దు కదా, దేవుడిది కదా లైన్గా అనేసి నేను బుక్ చూసుకుంటూ ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకున్నాను. అది చూస్తూ చదివేదాన్ని. కానీ ఫ్రమ్ 10th డే నేనైతే ఇంకా 11th డే నుండి చూడకుండానే చదివాను. అదొక ధైర్యం, పోదులే తప్పు అనేసి చదవగలిగాను. అంటే అదే నా ఈ హనుమాన్ పూజలో నాకు జరిగిన మిరాకిల్ అని చెప్పాలి. 11th డే నుండి నేను చూడకుండానే చదివానన్నమాట. పోకుండా అదే అంటారు కదండి, మనకు ఒక ఇంగ్లీష్లో అడేజ్ కూడా ఉంది కదా, ఏంటి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అనేది. అది నా విషయంలో జరిగింది. అందుకే నేను మీకు చెప్తున్నాను. అంటే ఈ హనుమాన్ పూజ అనేది మనము ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చదువు మంచిగా రావడానికైనా, ఒక మంచి వాళ్ళకు మంచి చదవాలనే తాపత్రయం కలగాలన్నా, అంటే కొద్దిగా చదవచ్చు, ఏ ఏజ్తో సంబంధం లేదని చెప్పారన్నమాట అయ్యగారు. అదే నేను మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ ఒకసారి నేను చాలీసా కూడా చదివి మీకు చూపిస్తున్నాను అన్నమాట. మీకు కూడా యూజ్ అవుతుందనేసి నేను ఎక్స్ప్లోర్ చేశాను. అంటే ఎలా చేసుకున్నాను ఏంటి, కొంతమంది ఎలా చేసుకోవాలని డౌట్ ఉంటుంది కదా, అందుకే నేను మాత్రం అయ్యగారిని అడిగాను కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చని నేను మీకు చూపిస్తున్నాను. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరనౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన
जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर, रामदूता तुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कांचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंचित केशा, हाद वज्राउ ध्वजा विराजै, कांदे मूंज जनेऊ साजै, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया, सुचंद्र के काज संवारे, लाय संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई, सहस वदन तुम रोएश गावै, अस कहि श्रीपति कंठ लगावै, सनकादिक ब्रह्मादि मुनीशा, नारद शारद सहिता ईशा, यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते, तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाय राजपद दीन्हा, तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, युग सहस्र योजन पर भानु, लील्योताहि मधुर फल जानु, प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाही, दुर्गम काज जगत के जेते, सुगमानुग्रह तुम्हरे तेते, राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे, सब सुख लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना, आपन तेज तुम्हारो आपै, तीनों लोक हांकते कांपै, भूत पिशाच निकट नहीं आवै, महावीर जप नाम सुनावै, नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावै, तासु अमित जीवन फल पावै, चारों युग परिताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे, सब सुख लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना, आपन तेज तुम्हारो आपै, तीनों लोक हांकते कांपै, भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै, नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावै, तासु अमित जीवन फल पावै, चारों युग परिताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नव निधि के दाता, सवर दीन्ह जानकी माता, राम रसायन तुमरो पासा, सादर हो रघुपति के दासा, तुमरो भजना राम को पावै, जन्म जन्म के दुख बिसरावै, अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई, संकट कटै मिटै सब पीरा, जो सुमिरै हनुमत बलवीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जो शतवार पाठ कर कोई, छूटहि बंदी महासुख होई, जो यह पढ़ई हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीशा, तुलसीदास सदा हरिचेरा, की जय नाद हृदय महडेरा। నేనైతే ఇలా హనుమాన్ పూజ చేసుకున్నానండి. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హనుమాన్.